సూర్యశ్రీ గుడ్ ఈవినింగ్ న్యూస్. సీఎం చంద్రబాబు విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. డిప్యూటీ సీఎం గారు, మీరు, ప్రైమ్ మినిస్టర్ గారు ఈ మొత్తం 7 o'clock షార్ప్గా అయిపోవాలి. ప్రైమ్ మినిస్టర్ గారు 15 minutes టైం అడిగారు సార్. సో అంటే 6:30 నుంచి 6:45కి ఈ ముగ్గురు స్పీచ్ 19 కానీ 20 కానీ డెమాన్స్ట్రేషన్ మాక్ యోగా ఉంటుంది. ఆ రోజు వాళ్ళే వస్తారు, చేసి మళ్ళీ వెళ్తారు. 6:30కి స్టార్ట్ అవుతుంది, 8కి క్లోజ్ చేస్తారు సార్. దెన్ ఓన్లీ దిస్ మాక్ అయిపోయినాక మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఓన్లీ రిపిటేషన్. దట్ ఈస్ హౌ హెట్ ఆర్గనైజ్. వెరీ గుడ్. ఓన్లీ క్లౌడీ అన్నారు, ఈవినింగ్ కొంచెం ఐఎమ్ వెరీ హ్యాపీ. గాడ్స్ గ్రేస్. అది కానీ జరిగితే మేజర్ అచీవ్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఈ కనపడేది ఇక్కడ అంటే బేసిక్గా ఇప్పుడు అక్కడ వరకే సార్. దాని తర్వాత కోర్టు విజయవాడలో డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల మట్టి వినాయకుడు ప్రతిమ స్థాపనకు సోమవారం శంకుస్థాపన జరిగింది. కార్యక్రమంలో హీరో సుమన్ పాల్గొన్నారు. వినాయకుడిది ఒక సెన్సేషన్. ఇది 72 అడుగులు మట్టి వినాయకుడు వాళ్ళు ప్రారంభం చేశారు. డూండి గణేష్ సేవా సమితి వాళ్ళందరికీ ముందు అభినందనలు. ఎందుకంటే చాలా ఒక మంచి విషయం. సో ఇది కన్స్ట్రక్షన్ ఈజీ 1.5 months పడుతుంది. సో అందరూ రావాలి, అందరూ సహకరించాలి. పెద్దలు అందరూ వచ్చి ఉన్నారు ఈరోజు. సో చాలా మంచి రోజు ఈరోజు. సో అన్ని విషయం అన్ని వినాయకుడి ఆశీర్వాదాలతో అన్ని మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈరోజు నేను వేరే పని మీద వచ్చాను, ఈరోజు అనుకోకుండా రావడం ఆ వినాయకుడి ఆశీర్వాదం నాకు ఉందని అనుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వ పాలన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం అవుతుంది. ఈ ఏడాది కాలంలో మీరు ఏం చేశారయ్యా అని ఎవరైనా అడిగితే మాది సుపరిపాలన, సుపరిపాలన, సుపరిపాలన. ఈ మాట మనం వింటూ వస్తున్నాం. ఇది సుపరిపాలన కాదు, శుద్ధ దండగ పాలన. ఇది సుపరిపాలన కాదు, సూపర్ 6కి ఎగనామం పెట్టిన పాలన. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరికీ కులం, మతం, పార్టీ చూడకుండా అన్ని సంక్షేమ పథకాలు తాను ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచే 5 సంవత్సరాలు ఏ విధంగా ప్రతి ఇంటికి కూడా అందజేశారో మనం కళ్ళారా చూసాం. అంతకు మించి ఇస్తానన్న చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో ఒక్కటంటే ఒక్కటైనా ఇవ్వటానికి ముందుకొచ్చారని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు సుపరిపాలన అంటే ఏంటి? 1,60,000 కోట్లు అప్పు చేయటం సుపరిపాలన. ఫస్ట్ ఏడాదే 81,000 కోట్లు ప్రజలకి ఎగనామం పెట్టడం సుపరిపాలన. చెప్పిన సూపర్ 6లో ఒక్కటి కూడా అమలు చేయకపోవటం సుపరిపాలన. ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళ మీద దేశంలో ఎక్కడా జరుగునటువంటి విధంగా అత్యాచారాలు, వాళ్ళని హత్య చేయటం, ముక్కలు ముక్కలు చేయటం, పొదల్లో వేసేయటం, పూడ్చిపెట్టడం, దీన్నే సుపరిపాలన అంటారా? 17 మెడికల్ కాలేజీల్ని అమ్మకానికి పెట్టడం సుపరిపాలన అంటారా? లేదా రాష్ట్రం మొత్తం డ్రగ్స్, గంజాయి డోర్ డెలివరీ చేయటాన్ని సుపరిపాలన అంటారా? లేదా సందు సందుకి, గొంతు గొంతుకి మందుబాబులను తయారు చేయటాన్ని సుపరిపాలన అంటారా? లేదా విద్యుత్ ఛార్జీలని పెంచేయటం, నిత్యావసర వస్తువుల ధరలు పెంచేయటం, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేయటాన్ని సుపరిపాలన అంటారా? దేన్ని సుపరిపాలన అంటారో వాళ్ళు ఒక్కసారి చెప్పాలి. అసలు CBNలోనే అన్నీ ఉన్నాయి. C అంటే చీటింగ్, B అంటే బాధుడే బాధుడు, N అంటే నేరాలు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్తో కలిసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. मेरा परम सौभाग्य है कि बालाजी के दर्शन और उनका आशीर्वाद इस वर्ष भी मेरे जन्मदिन के साथ मुझे मिला. ईश्वर ने हम सबको बहुत दिया है और ईश्वर ही हम सबकी रक्षा करता है.
हम सबको बल देता है, हम सबको विकास करने के लिए अवसर देता है। तिरुपति बालाजी के दर्शन मैं हर वर्ष करता हूँ और ऊर्जा लेके जाता हूँ और आशीर्वाद और तेज और उत्साह के साथ अपना काम कर सकूं, देश और समाज की सेवा कर सकूं और एक विकसित भारत बनाने के लिए एक गिलहरी की तरह छोटा योगदान हम हर भारतवासी करें तो भारत एक विश्व गुरु, एक विश्व शक्ति बनेगा। मेरा ईश्वर से, तिरुपति बालाजी से, प्रभु से यही मनोकामना है कि हम सब पर उनका आशीर्वाद, उनका स्नेह बना रहे और भारत के हर नागरिक को एक उज्जवल भविष्य, एक अच्छा जीवन मिले। గతేడాదికి సంబంధించిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని వైసీపీ స్టూడెంట్ వింగ్ యూనియన్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర డిమాండ్ చేశారు. స్కాలర్షిప్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మేము అందజేశామనేది ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి ఈ రోజు విద్యార్థులకి న్యాయం జరిగే విధంగా మీ ప్రభుత్వం వ్యవహరించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు 2024 ఏప్రిల్ నుంచి 2025 జూన్ వరకు రావాల్సిన 6,400 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఇవ్వని కారణంగా విద్యార్థులు చదువుల్ని అర్థాంతరంగా ముగించి ఈ రోజు వాళ్ళ ఇంటి దగ్గర గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలు ఇంజనీరింగ్ డిగ్రీ, ఫార్మసీ విద్యకు దూరమై పార్ట్ టైం ఉద్యోగాలకు వెళ్లాల్సిన దుస్థితి ఉంది. నారా లోకేష్ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సర కాలంలో విద్యార్థులకు ఫీజులు రాలేదు. తల్లికి వందనం, నిన్నగాక మన తల్లికి వందనం అని మీరు పెద్ద ప్రచార ఆర్భాటం చేశారు. 13,000 కోట్ల రూపాయలు 80 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సి ఉండగా మీరు 58 లక్షల మంది విద్యార్థులకి 8,754 కోట్లు మాత్రమే జమ చేసి పెద్ద ప్రచారం చేస్తా ఉన్నారు. చేసింది కొండంత, మీరు ప్రచారం చేసుకునేది చేసింది ఘోరంత అయితే ప్రచారం చేసుకునేది కొండంతలాగా ఈ కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు వ్యవహరిస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. ఎందుకంటే అందులో సుమారు 30 లక్షల మంది విద్యార్థుల్ని లబ్ధిదారులుగా తగ్గించి కుదించి పైగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు 14,000, 13,000 ఇస్తే మీరేం మాట్లాడారు? మెయింటెనెన్స్ ఛార్జీల కింద మేము 2,000 కట్ చేసుకున్నామని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మీరు పెద్ద గగ్గోలు పెట్టారు, పెడబొబ్బలు పెట్టారు. కానీ ఈ రోజు మీరు చేసిందేంటి? మీరు చేసింది అదే. కానీ మిగతా 2,000 మినహాయించుకున్నది ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయనేది మీరు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే 2024 నుంచి 2025-26 విద్యా సంవత్సరానికి సుమారు 8,000 కోట్ల రూపాయలు పాత బకాయిలు కలుపుకొని ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లని చెల్లించాల్సిన అవసరం ఉంది. నారా లోకేష్ గారు ఇకనైనా స్పందించాలి. నిన్నగాక మొన్న కాలేజీ యాజమాన్యాలు మీటింగ్ అరేంజ్ చేసి విజయవాడ అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో ఓ వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడి చేతికి ఉన్న బంగారపు గాజులు లాక్కొని పారిపోయాడని బాధితురాలు దుర్గాంబ తెలిపింది. అరుతుంటే మాట్లాడతలా, ఏం కావాలరా నీకు, నన్నెందుకురా చంపేస్తున్నావు, వదలరా వదలరా అని చెప్పి కాళ్ళు ఎదురు కొట్టుకొని తిట్టినా కూడా వదలలా. ఏం కావాలరా నీకు చెప్పురా, నేను ఇస్తాను, నీకేం కావాలి అది ఇస్తాను చెప్పరా అన్న. అంటే నాకు గాజులు కావాలి, గాజులు ఇయ్య అన్నాడు. సరే గాజులు గప్పగా తీసి ఇచ్చే వదిలేస్తాడు. గాజులు తీసి ఇచ్చాక వదిలేసి పరిగెడుతుంటే గప్పగప్ప నేను వచ్చాను, వచ్చి పట్టుకోండి అని జనాన్ని అరిశాను అన్నమాట. నొక్కబోయి నొక్కేసాడు అంతే. నొక్కేస్తున్నా, గాజులు ఇచ్చామని నొక్కేస్తున్నాడు. ఇదేనా ఇంకే అదే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.